ఆర్థిక మంత్రి సుద్దులు చెప్పినంత మాత్రాన యాజమాన్యాలు విద్యార్థుల గోడు తీరుతుందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి లేని డబ్బులు ముఖ్యమంత్రి కమిషన్ల ప్రాజెక్టులకు ఎలా వస్తున్నాయని నిలదీశారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు డిఏలు ఇవ్వమంటే నన్ను కొనుక్కొని తిన్నా పైసలు లేవని చెప్పిన రేవంత్ లక్షల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నాడని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీకి 20,000 కోట్ల టెండర్లు. ఒకవైపు కాళేశ్వరం కూలిందంటూనే మల్లన్న సాగర్ నుంచి మూసీలో గోదావరి నీళ్లు పోసేందుకు 7,000 కోట్ల టెండర్లు. జీహెచ్ఎంసీలో హై లెవెల్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు నిర్మించేందుకు మరో 7,000 కోట్ల టెండర్లు ఎలా పిలిచారని నిలదీశారు. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్ల టెండర్లు. ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల రోడ్ల కోసం 5,000 కోట్ల టెండర్లు. హెచ్ఎండిఏలో 10,000 కోట్ల టెండర్లు. R&BRలో 16,000 కోట్ల టెండర్లు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4,400 కోట్ల టెండర్లు ఎలా పిలిచారో చెప్పాలన్నారు. గురుకులాలను గాలికి వదిలి 25,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పిలవడంపై మండిపడ్డారు. సో కమిషన్లు దండుకునేందుకు 2.5 లక్షల కోట్లకు టెండర్లు పిలుస్తున్న రేవంత్ రెడ్డి విద్యార్థుల చదువు పట్ల నీకు శ్రద్ధ లేదా అని నిలదీశారు. విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఆలోచన లేదా అన్నారు హరీష్ రావు.